క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఎట్లా చేశారు, పోనీ ఇంత పెద్ద అప్పులు తెచ్చారు, ఈ రాష్ట్రానికి ఏమన్నా పెట్టుబడులు పెట్టారా అనేటువంటిది కూడా ఒక ప్రధాన రంగాల్ని చూసాం అధ్యక్ష. రాష్ట్రంలో ప్రధాన రంగాలు ఎక్కడుంటాయి అధ్యక్ష? రోడ్లు ఉంటాయి, ఇరిగేషన్ సెక్టర్ ఉంటుంది, పవర్ ఉంటుంది, లేకపోతే మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉంటాయని చూస్తే అధ్యక్ష, వాటర్ రిసోర్సెస్ మీద ఇవన్నీ సభ్యులకు ఇస్తాం అధ్యక్ష. ఒక 2 సెక్టర్లు చెప్తాను అధ్యక్ష. వాటర్ రిసోర్సెస్ మీద ఒక 47,838 కోట్ల రూపాయలని 2014-19లో ఖర్చు పెడితే వీళ్ళు కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అంటే సగానికి సగం కూడా పెట్టలేదు. నేను అనుకోవడం బహుశా డెప్త్కి వెళ్తే అధ్యక్ష, అంతకుముందు చేసిన పనులకు బిల్లులు ఇచ్చింటారు అధ్యక్ష. నా లెక్కలో అదే జరుగుతుంది తప్ప వీళ్ళు నిజంగా ఏదో ప్రాజెక్టు మీద ఖర్చు, ఇందులో సగం పోలవరం ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పేమెంట్తో కట్టిన పోలవరం సగం పాత పనులకు ఇచ్చిండే తప్ప ఇంక కనపడలేదు అధ్యక్ష. అదే కొన్ని ఏమన్నా పెద్దవాళ్ళకి ఇచ్చారులే. సో TR&B రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో అధ్యక్ష 8,869 కోట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కడితే వీళ్ళు కేవలం 1,300 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. సోషల్ వెల్ఫేర్ అంటే భవనాలకి ఇతరత్ర ఖర్చు 1000 కోట్లు ఖర్చు పెడితే మేము వెల్ఫేర్ రాష్ట్రమే మేమని చెప్పుకున్న వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇట్లా ఫిగర్స్. నెక్స్ట్ అదే ఫిగర్స్ అక్కడ చూపించాం అధ్యక్ష. ఎట్లా ఉంటుంది అనేటువంటిది 47,000 కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెడితే 20,000 కోట్లు, ట్రాన్స్పోర్ట్లో 8,000 పెడితే 1,300 కోట్లు. నెక్స్ట్ అంటే ఎంత ఖర్చు పెట్టాము, అప్పు తెచ్చిన దాన్ని క్యాపిటల్ పెట్టుబడికి ఎంత ఖర్చు పెట్టామనేది ఒక అనాలిసిస్ చేశాం అధ్యక్ష. దాన్ని చూస్తే 100 రూపాయలు అప్పు తెస్తే చంద్రబాబు నాయుడు గారు 59 రూపాయల 15 పైసలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాడు. అంటే 60 రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాడు, ఇంకో 40 రూపాయలు ఇతరత్ర అవసరాలకు వాడుకున్నాడు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రూపాయలు అప్పు తెస్తే వీళ్ళు దేని మీద పెట్టుబడి ఎంత పెట్టారు అంటే 22 రూపాయల 54 పైసలు పెట్టారు అధ్యక్ష. 80 రూపాయలని వీళ్ళు ఇతర అవసరాలకు వాడుకున్నారు. అంటే అది అప్పు చేసి పప్పు కూడు అన్నట్టుగా వీళ్ళ లావిష్ ఖర్చులకు వీళ్ళు వాడుకున్నారు అధ్యక్ష.